డబ్బు తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నారు. స్టేటు అభివృద్ధి చేయాలని, అది పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కానీ, లేకపోతే పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సెంట్రల్ సపోర్టు వీలైనంత వరకు కాన్సన్ట్రేట్ చేసి తీసుకొస్తారు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ ఉందా? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఈ 5 ఏళ్ళు మనం ఆంధ్రప్రదేశ్ని మరో కోణంలో చూడవచ్చు, మరి కొంత అభివృద్ధి అయితే గట్టి కనిపిస్తుందని అంటారు. డెఫినెట్గా అంతవరకు చేయగలరు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకున్నాయి, అవన్నీ ఎట్లా ఉంటాయి. కానీ లోటు బడ్జెట్ లో నడుస్తుంది. దాదాపుగా 13 లక్షల కోట్ల లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెట్టబడింది. దాన్ని మీరు మరి ఆ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం మళ్ళీ పుంజుకుని పైకి వస్తామని చెప్పి ఎట్లా విశ్వసిస్తారు? ఇప్పుడు 13 లక్షల కోట్లు అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత ఉంది? సరే, అది లెక్కేసుకుంటే చాలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి ఎంత ఉంది? ఓకే, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. గోయింగ్ అంటే ఇప్పుడు రెవెన్యూ బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మొత్తం శాలరీస్ కి, పెన్షన్స్ కి వాటికి పోతాయి. అవును, రెవెన్యూ ఏ ఆదాయం అన్ని కలిపి వాటికి పోతాయి. ఏమన్నా తెచ్చే అప్పులు ఉంటే పాత అప్పులు, ఇంటి వడ్డీలు కట్టడానికి సరిపోతాయి. పైన ఏదో కొంచెం మిగులుతుంది చేస్తారు. ఏదైనా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తేనే అవును డెవలప్మెంట్ కార్యక్రమాలు. అవునండి. సో సెంట్రల్ నుంచి, కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చంద్రబాబు గారు ఈసారి సఫలీకృతులు అవుతారని అనుకుంటున్నాను నేనైతే. ముందు మేజర్గా పోలవరం R&R ప్యాకేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అవును, అది 10 ఏళ్ళుగా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు సాధిస్తారు. దాంతో అది అయిపోద్ది పోలవరం. సరే, ఇటు పక్కన అమరావతికి ఏదో 10,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు విభజన చట్టంలోనే ఉంది. అవును, అది తీసుకొస్తారు, కడతారు. సరే, విభజన చట్టం అంటే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుని విభజన చట్టంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేద్దామని చెప్పి కూర్చున్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని అంటారు మీ ఉద్దేశంలో? అది జస్ట్ బిగినింగ్. ఇద్దరికి అవసరం. అవును, ఇద్దరికి అవసరం. ఇది ఇద్దరికి అవసరం. గురు శిష్యులుగానే కూర్చున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది కాదని అనుకోవచ్చా? మీకు కూర్చున్నారు. ఇప్పుడు ఏదో ఢిల్లీలో ఆంధ్ర భవన్ సెటిల్ చేసుకున్నారు. ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేయకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ పరిష్కరించాలని ఉంది విభజన చట్టంలో. ఓకే, వాళ్ళైనా ముందుకు వచ్చి చేయాలి. వీళ్ళిద్దరిలో ఒక అభిప్రాయానికి రాకపోతే. అవును, కాకపోతే ఆ ప్రక్రియ మొదలైంది. ఫస్ట్ స్టెప్ కూర్చోవడం అంటే ఏదో టీ కాఫీ తాగి ఉంటారు ఫస్ట్. తర్వాత ఏదో అధికారులు కమిటీ అన్నారు, మనుషుల కమిటీ అన్నారు, మళ్ళీ సీఎం కూర్చోవాలి. సో ఈ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగంగా మనం భావించవచ్చా? స్వర్ణయుగం అనేది అంత పెద్ద పదం వాళ్ళే మరి. అంటే చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు తీసుకున్నారు కాబట్టి ఇది హైదరాబాద్ తో కంపేర్ చేసుకోకూడదు. హైదరాబాద్ has become international city. No doubt. It will go on its own growth. ఇది తెలంగాణకు వరం, ఇక్కడ వచ్చే ఇన్కమ్. అవును, వీటితో కంపేర్ చేసుకోవద్దు. దాని బడ్డింగ్ స్టేట్. అది వామపట్టని ఒక రోజు అయ్యేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒకవేళ 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గనక ఆశీర్వదించి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే, మళ్ళీ అమరావతి, మొన్న ఈ మధ్యన ఒకళ్ళు అమరావతి ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఇట్లాగే అడిగారు ఆయన్ని. అలాంటి సిచ్యుయేషన్స్ వస్తే రాష్ట్రం ఎప్పుడు పైకి వస్తుంది? ఎలా? కష్టం. అలాంటివి రాదని అనుకుంటున్నా. ఒకసారి నిర్మాణం అయిన తర్వాత ఇంకేం చేయలేదు. నిర్మాణ దశ మధ్యలో ఉంది కాబట్టి ఆగిపోయింది. కానీ మొన్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఏరియాలని అసలు పట్టించుకునే పరిస్థితి కదా 5 ఏళ్ళు. మెయిన్ సెక్రటరియట్ కానీ, మెయిన్ హైకోర్టు బిల్డింగ్లు కానీ, అవన్నీ అవలా ఈ 5 ఏళ్ళు అయిపోతాయి. ఇంకా అట్లాంటి సాహసం చేయరు. ప్రజలు సాహసం చేయరా, లేకపోతే వచ్చిన వాళ్ళు కూడా సాహసం చేయరంటారు? మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే సాహసం చేయరంటారు? మళ్ళీ ఎన్నుకోవాలి. మనసులో మాట చెప్పండి ఒక్కసారి. మామూలుగా రివైవ్ అవటం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే నిజమేనా? 11 మంది ఉన్నారు, సరే ఆయన తీసేస్తే 10 మంది అవుతారు. రివైవ్ చేసుకోవడం కష్టం అని అంటారా పార్టీని? కష్టమే. వి హావ్ టు రియలైజ్
ఎక్కడో తప్పు జరిగింది అనేది రియలైజ్ అవ్వాలి ఫస్ట్. రియలైజ్ అయితే నిర్మాణం ఏముంది, ఇద్దరితో మొదలెట్టిన పార్టీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకరితోనే మొదలెడతారు, దానికి అది పెద్ద ఇష్యూ కాదు. నాయకులు పోయారు ఉన్నారు అనేది అతను రియలైజ్ అవ్వాలి, వేర్ ఐ వెంట్ రాంగ్. రియలైజ్ అయితే మళ్ళీ నిర్మాణం అనేది నెక్స్ట్ వస్తుంది. ఆ రియలైజేషన్ ఉంటూ వస్తుందని అనుకుంటున్నారా? చెప్పలేము మరి, ఐ డోంట్ నో హౌ ఈస్ ఫీలింగ్. రియలైజ్ అవ్వాలి. ఎందుకు అంటే నువ్వు స్పీచెస్లో నా ఎస్సీ, నా ఏబీసీ, నా మైనారిటీ అని ఎప్పుడైతే అన్నావో, అంటే మిగతా కులాలన్నీ అక్కర్లేదా చెప్పటం? వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చావుగా. ఇప్పుడు రెడ్డిస్లో కానీ, గమ్మాస్లో కానీ, కాపుల్లో కానీ, రాజుల్లో కానీ, బ్రాహ్మిన్స్లో కానీ, వైశ్యాస్లో కానీ వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ వెళ్ళినాయి కదా. అమ్మఒడో లేకపోతే ఏదో ఇదో రోజు ప్రతి స్పీచ్లో ఈ మెన్షన్ చేయాలా? మెన్షన్ చేసి మిగతా ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పటమే కదా. అంతే కదా. రైట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సిద్ధం సభలు అన్నావు, జనం వచ్చారు, బట్ మనకు తెలుస్తుంటుంది ఏంటి. ఇప్పుడు మీరు వైబ్రెంట్ ఛానల్ అన్నారు, అట్లానే ఛానల్స్ మాట్లాడేది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వ్యూవర్స్ ఉంటున్నారు, దాని మీద గ్రాఫ్ ఎలా కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎవరికైనా గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అనేది సిగ్నల్ అవును. అది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మేము అప్పుడప్పుడు చేస్తున్నాం. దాంతో ఇతని మీద జనం ఏమనుకుంటున్నారు అనేది నిరంతరం ఒక ప్రక్రియ. అది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇట్ ఈస్ టూ సార్ట్ ఆఫ్ పీరియడ్ టు అసెస్. 5-6 నెలలు అది కరెక్ట్ అండి. ముందు మెంటల్గా ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి వేర్ వీ వెంట్ రాంగ్, హౌ టు గో అబౌట్ ఇట్. లేకపోతే వచ్చిన ప్రభుత్వానికి డే 1 నుంచే విమర్శించడం కాకుండా గివ్ సమ్ టైం 5-6 నెలలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎండగట్టు. అమ్మని చెల్లిని కూడా పక్కకి తోసేశారు, అందువల్ల కూడా కొంత ఓటమిలో భాగస్వామ్యం వాళ్ళది కూడా ఉందని అంటున్నారు. నిజమేనా? ఉంటుంది. అది ఉండకుండా అంటే వాళ్ళకి ఓటు రాకపోవచ్చు కాంగ్రెస్కి, చెప్పే జనంలోకి వెళ్తున్నాయి కదా. ఎస్. నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అట్లాంటి పొరపచ్చాలు ఉన్నాయండి ఇదివరకు ఎప్పుడన్నా అన్నయ్య చెల్లెళ్ళ మధ్యన? ఉన్నాయేమో మనకి తెలియదు. ఇంటర్నల్ వ్యాపార వ్యవహారాలు ఉండదు. రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళ లాంటి వాళ్ళు ఇద్దరు అని చెప్పని అంటారు. మరి ఆయన ఉన్నప్పుడు అంటూ అనేవాడు ఇద్దరు ఈక్వల్ అని, ఇద్దరు ఈక్వల్ అనే అనేవాడు. అంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్న కంబైండ్ దాంట్లో ఇద్దరికి ఈక్వల్. షర్మిల గారు కాంగ్రెస్ లోకి రావడాన్ని మీరు స్వాగతించారా ఒక కాంగ్రెస్ వాదిగా? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ, నేను అందుకనే అంటున్నానండి. అప్పుడు మీరు టీడీపీలో ఉన్నా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా అంటే ఆవిడ చేసింది ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడతాం, అటు జంపులు వేయటం గెలటి కాకుండా ఒకసారి వెళ్ళి ఉంటే కొంచెం బెటర్ అయ్యేది. ఫస్ట్ బెదవాడలో మాట్లాడినప్పుడు బాగా మాట్లాడింది. ఫస్ట్ కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు తర్వాత పర్సనల్ ఇష్యూస్ మాట్లాడటం అది రాంగ్. పర్సనల్ ఇష్యూస్ పాలిటిక్స్ మిక్స్ చేయకూడదు. ఎప్పుడైతే పర్సనల్ ఇష్యూస్కి వెళ్ళిపోయిందో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఆగిపోయింది అక్కడితో. నెక్స్ట్ ఏదో వివేక మర్డర్ ఇష్యూ మీద కడపలో పార్లమెంట్ అనే దానికి కంటెస్ట్ చేయడం, అది లోకల్ పాలిటిక్స్ వెళ్ళిపోయింది, స్టేట్ మొత్తానికి రాలేదు. కాకపోతే అది ఆ యాటిట్యూడ్, ఆ యాంగిల్ తీసుకున్నారు ఆవిడ. తీసుకోకూడదు. తల్లి విజయమ్మ గారు కూడా కొంచెం అఫెండ్ అయ్యారు కదా కొన్ని విషయాల్లో. అది కూడా పాపం ఏం చేస్తారు, పాపం నలిగిపోతున్నారు ఇద్దరి మధ్యలో. అంత చెప్తే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఎక్కువ, కూతురు కంటే. అవునా? ఎలా చెప్పగలరు? తెలుసు నాకు. కూతురు కంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే. నిన్న కూడా ఆయన జయంతి అప్పుడు కూడా అట్లాగే కొంచెం కనిపించింది నిన్న చూస్తే కూడా. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని అంత ఇదిగా చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన అంత ఆ రకమైన గొడవలు రావడం అనేది ఎవరు కూడా
హర్షిని ఇంకా ఎవరు కూడా ఎవరికి రుచించట్లేదు.